అందరికీ శుభోదయం. పీపుల్స్ పోస్ట్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ముందుగా ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ని చూద్దాం. తెలంగాణలోని ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూస్తే ముందుగా వచ్చిన హెడ్లైన్స్ తిరుపతిలో తొక్కిసలాట 6 దుర్మరణం. తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా బ్యానర్ ఐటమ్గా మొదటి ఐటమ్గా నిన్న జరిగిన తిరుమలలో జరిగిన దురదృష్టకర ఘటన గురించే ఇచ్చారు. తర్వాత న్యూస్ ఐటమ్ చూస్తే కనుక అంతా కేటీఆరే చేశారు, ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందాలు చెల్లింపులన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయి, నిబంధనల ఉల్లంఘన గురించి మంత్రికి చెప్పాం, మళ్ళీ మనదే అధికారం, ప్రొసీడ్ అన్నారు. ప్రభుత్వ అధికారిగా మంత్రి చెప్పినట్లు చేశాను, ప్రజాధనం దుర్వినియోగాన్ని అడ్డుకోలేకపోయాను. ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ కేటీఆర్ స్నేహితుడిది, రేసు నిర్వహణలోకి పురపాలక శాఖను లాగారు. ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ వెల్లడి, 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణ. సో గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాము, గత కొద్ది రోజులుగా ఫార్ములా ఈ కార్ రేస్ గురించి చర్చ నడుస్తోంది. దీనిపైన ఏసీబీ నోటీసులు ఇచ్చింది. 6th, 7th ఈడీ విచారణ ఉంటుందంటే కేటీఆర్ రెండిటికి సహకరించలేదు. ఈడీ విచారణకి సమయం కోరారు, దానికి కూడా ఈడీ అంగీకరించింది. 16వ తేదీకి అని చెప్పింది. హైకోర్టులో కేటీఆర్ ఏదైతే వేశారో పిటిషన్, అది హైకోర్టు కూడా పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం చేయలేము మేమని చెప్పేసి కొట్టేసింది. సుప్రీంకోర్టుకి వెళ్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలో నిన్న అరవింద్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో ఏసీబీ విచారణ జరిగింది. అరవింద్ కుమార్ గారు, మనం నిన్న కూడా చెప్పుకున్నాం, చేసేది ఒకటి చెప్పేది ఒకటి. అక్కడ తప్పు జరిగిపోయింది, అరవింద్ కుమార్ గారే చెప్పేశారు. ఇంకా దీంట్లో మళ్ళీ మనం ఇంకొకటి ఆలోచించాల్సిన పని లేకుండా, ఎందుకంటే ఈయన ఒక అధికారిగా పురపాలక శాఖను లాగారు అని చెప్పేసి అరవింద్ కుమార్ గారే చెప్తున్నారు. సో ఇంకా ఈయన వాంగ్మూలం, ఎందుకంటే A1గా కేటీఆర్ ఉన్నారు, A2, A3గా అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురులో నిన్న అరవింద్ కుమార్కి అయిపోయింది విచారణ. దాంట్లో చాలా కీలక విషయాలను బయటకు పెట్టారు. అంతా కేటీఆర్ కనుసన్నుల్లోనే జరిగింది. అంటే వాళ్ళ ధీమా చూసారా, కేటీఆర్ ధీమా, నెక్స్ట్ మన గవర్నమెంటే వస్తుంది కదా, మనమే ఉంటాం, ఏం చేస్తారులే, మనమే ఉంటాం కాబట్టి మనమే చూసుకుందాం, దోచుకుందాం, దాచేసుకుందాం అనేసి అనుకున్నారు. కానీ తానొకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలిసారు అన్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం, గత 10 ఏళ్లలో జరిగిన అవినీతి కార్యక్రమాలను వెలికి తీయడం పైన రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. ఒకవైపు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూనే మరోవైపు అవినీతి కార్యక్రమాల పైన కూడా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందం గురించి, అంటే ఎవరి నుంచి ఎవరికి ఎన్ని లక్షల కోట్ల డబ్బులు చేతులు మారింది అన్న దానిపైన దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగానే ఈ కేసు బయటికి వచ్చింది. మాకేం కాదు, లొట్ట పీస్ కేసులు, ఇవన్నీ తుప్పర కేసులు అని చెప్పేసి మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడేం మాట్లాడతారు అంటే పైకి గంభీరంగా కనిపిస్తూ లోపల మాత్రం కుంగిపోతున్నారనమాట. అరే బయటపడిపోయింది, ఇంకా అరవింద్ కుమార్ కూడా చెప్పేశారు, ఇప్పుడు నేనేం చేయాలి అన్న టెన్షన్ తనలో ఉంది. కానీ పైకి ఎలా కనిపిస్తే జనాలు నవ్వుకుంటారు కదా, లేకపోతే ఇలాంటి వాడ కేటీఆర్ అని. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చాలా మంచి పేరు ఉండేది. కేటీఆర్ ఇలా చేస్తాడు అనేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసుండరు. బట్ రాజకీయ నాయకులు అన్న తర్వాత కొంత చేస్తూ ఉంటారు, పర్ఫెక్ట్ గా ఉండే వాళ్ళు పర్ఫెక్ట్ గా కూడా ఉంటారు. బట్ కేటీఆర్ మీద ఒకటే కాదండి, చాలా ఆరోపణలు ఉన్నాయి. బట్ వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి అవన్నీ కప్పిపుచ్చుకుంటూ వచ్చారు. బట్ ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు అనుకున్నదే జరిగితే దాంట్లో ఏముందండి, పైన భగవంతుడు అనే వాళ్ళు ఒకరు ఉంటారు, వాళ్ళే చూసుకుంటారన్ని. అందుకనే ఈ కేసు బయటకు వచ్చేసింది. దాంట్లో భాగంగా వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఉద్యోగుల్ని బలి చేస్తున్నారు. ఇక్కడ మనకు అదే స్పష్టంగా కనిపిస్తోంది. ఏ ప్రభుత్వమైనా సరే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళు అవినీతి చేయడం కోసం ప్రభుత్వ ఉద్యోగుల్ని వాడుకోవడం చాలా అన్యాయం. పోనీ ప్రభుత్వ ఉద్యోగులు ఖండించాలనుకుంటారు, ఖండిస్తాము అనుకునే లోపు వాళ్ళకి ఏదో ఒక బెదిరింపులు, లేకపోతే సస్పెన్షన్స్, లేకపోతే ఏదో ఒక నింద మోపి, అవినీతి నింద మోపి జైలుకు పంపించడం. ఆ భయాలతో అధికారులు కూడా వాటిని భరించాల్సి వస్తోందేమో అనిపిస్తోంది. బట్ ఏది ఏమైనా సరే కేటీఆర్ జైలుకు వెళ్తారన్న వార్తలు గత కొద్ది రోజులుగా వస్తున్నాయి. అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి చూస్తే కనుక డెఫినెట్గా కేటీఆర్కి శిక్ష పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాము. చూసారండి, ఇంత జరిగినా కూడా ఏమంటున్నాడు కేటీఆర్, ఇక్కడ ఒక ఫోటో ఇచ్చారు హరీష్ రావుతో మాట్లాడుతూ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ డైరీ ఆవిష్కరణలో హరీష్తో కేటీఆర్ ఒక ఫోటో ఇచ్చి, రేవంత్ నన్నేం పీకలేవు,
ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు ప్రతిసారి. లొట్ట పీస్ కేసు, లొట్ట పీస్ కేసు అని. లొట్ట పీస్ కేసు అయితే నువ్వెందుకయ్యా అంత భయపడుతున్నావు? ఏసీబీ విచారణకు సహకరించకపోతివి. ఈడీ విచారణకి పోస్ట్‌పోన్‌మెంట్ అడిగితివి, ఇచ్చారు. మళ్ళీ హైకోర్టులో కొట్టేశారని సుప్రీం కోర్టుకెళ్తా అంటివి. అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి? నువ్వు తప్పు చేసావు కదా! తప్పు చేసావు కాబట్టే కదా ఇన్ని రకాలుగా వెళ్తా అంటున్నావు. ఇది కాకపోతే అంటే హైకోర్టు కాకపోతే సుప్రీం కోర్టు, ఏసీబీ కాకపోతే ఏసీబీ, ఈడీ వీళ్ళ విచారణల నుంచి తప్పించుకొని ఎలాగైనా సరే నేను జైలుకి వెళ్ళకోకుండా ఉండడానికి అని చెప్పేసి ఒకప్పుడంతా ఢిల్లీ చుట్టూ తిరిగితివి. ఇప్పుడేమో మళ్ళీ సుప్రీం కోర్టులో అని చెప్తున్నావు. ఏ తప్పు చేయకపోతే అసలు సుప్రీం కోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? సుప్రీం కోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కేటీఆర్ గారు. మదన పడుతూ ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో లొట్ట పీస్ కేసులు అనేసి మీకు మీరే ఉక్కిరిబిక్కిరి అవుతూ ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారు. అంటే ఏదో ఒకటి అనాలి, బాగేసేయాలి అని చెప్పేసి దాగేది కాదు. ఇక్కడ దానికి సంబంధించినదే ఇంకొకటి. నేను నిమిత్త మాత్రుడినే, కేటీఆర్ అరవింద్ కుమార్ చెప్పినట్లు చేశాను. ఈడీ విచారణలో బిఎల్ఎన్ రెడ్డి వెల్లడి. సో బిఎల్ఎన్ రెడ్డి కూడా ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయన సమస్య కూడా అదే. ఏంటంటే ముఖ్యంగా కేటీఆర్ చెప్పారు, ఆ తర్వాత అరవింద్ కుమార్ చెప్పారు. అందుకనేసి నేను చేయాల్సి వచ్చిందని చెప్పేసి బిఎల్ఎన్ రెడ్డి చెప్పారు. అంటే కేటీఆర్ చెప్పడం వల్ల అరవింద్ కుమార్ మీద ఒత్తిడి చేయడం వల్ల అరవింద్ కుమార్ చేశారు. ప్రధానంగా ఎవరు అంటే దంత కారకుడు కేటీఆర్. అందుకనే తను ఏ1గా చేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని కేసు ఏదైతే ఉందో ఒప్పుకొని, అంటే తను చేసుండింటే, నిజంగా చేసుండింటే కాదు సుస్పష్టంగా తెలుస్తోంది, ఒప్పుకొని వస్తే కనుక మంచిగా ఉంటుంది. ప్రజలు కూడా ఒప్పుకున్నాడు అని గౌరవించి ఆ తర్వాత అయినా కూడా మీకు అంటే మిమ్మల్ని గౌరవించే అవకాశం ఉంది. అలా కాకుండా అహంకారానికి పోయి అనవసరంగా ప్రభుత్వం మీద బురద జల్లుతూ మీ దాన్ని పెట్టుకోవాలని చూసుకుంటే కనుక అది జరగని పని. ఎందుకంటే మీ గురించి మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి. ఎందుకంటే మీరు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు, ప్రజలకి బాగా తెలుసు. మీరు ఒక్కసారి గ్రామాల్లోకి వెళ్ళి లేదా హైదరాబాద్ సిటీలోనే గల్లీలకు వెళ్ళి అడుగుండాల్సింది. మీ కార్యకర్తలు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కార్యకర్తలు, నేను విన్నానండి, హిట్లర్ పాలన ఎలా ఉందో అలా ఉంది అన్నారు. ఇంకా అంతకంటే కంపారిజన్ ఏముంటుంది చెప్పండి? అది మీరు చేసిన పని. అవినీతి, బాగా డబ్బులు దోచేసుకున్నారు, వెనకేసేసుకున్నారు. ఇప్పుడేమో కేసులు అనేసరికి అది ఇది అని చెప్పేసి తనకలాడుతున్నారు. పైకి మాత్రం అన్న డిగ్నిటీగా ఉన్నారు. సరే, ఏదేమైనా కూడా చట్టం ఎవరిని వదలదు. చట్టం అందరికీ సమానమే. మీరు కూడా అన్నారు కదా, చట్టం అందరికీ సమానమే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరేం భయపడకండి కేటీఆర్ గారు, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. సో మరొక అంతర్జాతీయ వార్త చూస్తే, ట్రంప్ విస్తరణ కాంక్ష. కెనడా, గ్రీన్లాండ్, పనామా కాలువను అమెరికాలో విలీనం చేసుకుంటామని ప్రకటన. మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తామని ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్య. ఐరోపా జోలికొస్తే సహించేది లేదంటూ ట్రంప్ చెప్పారు. ఏం జరుగుతుందో చూడాలి. ట్రంప్ మనం ఒకసారి ట్రంప్ పాలన, అమెరికాలో ట్రంప్ పాలన గురించి కూడా విన్నాము, టీవీలో కూడా చూసాము. మరిసారి ఎలా చేస్తారన్నది కూడా వేసి చూడాలి. ఇంకొక జాతీయ వార్త చూస్తే కనుక, రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స అందిస్తామని చెప్పి కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ వెల్లడించారు. వారం పాటు 1.5 లక్షల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. దేశవ్యాప్తంగా పథకం అమలు. హిట్ అండ్ రన్ కేసుల్లో మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారం ఇస్తారంట. సరే, ఒక రకంగా ఇది చెప్పాలంటే రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స అందించడం మంచిదే. కాకపోతే ప్రయాణం చేసేటప్పుడు 2 వీలర్ అవ్వచ్చు, 4 వీలర్ అవ్వచ్చు, 6 వీలర్ అవ్వచ్చు, మన జాగ్రత్తలో మనం వెళ్దాం. హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ ధరించండి. మన జాగ్రత్తల్లో మనం వెళ్ళడం మంచిది. ఒక్కొక్కసారి ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఎదుటి వాళ్ళు కరెక్ట్గా రాకపోయినా కూడా ప్రమాదం అనేది ఇద్దరికీ సంభవించే అవకాశం ఉంది. కాబట్టి మన ప్రయత్నం అయితే మనం చేద్దామండి. సో ఇవాళ తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్ దిశ చూస్తే ఏం హైలైట్స్ ఇచ్చారు చూద్దాం. దిశలో కూడా ప్రధాన బ్యానర్ ఐటమ్, కేటీఆర్కు అరెస్ట్ భయం, బయటకు మాత్రం గాంభీర్యం. మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక, సేమ్ వాళ్ళు కూడా అదే పెట్టారు ఇంచుమించు. బయటకు మాత్రం గాంభీర్యం. సన్నిహితుల వద్ద తన ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అనవసర విషయాలకు చికాకు పడుతున్నాడు. మరి అలాగే ఉంటది. తప్పు చేసిన తర్వాత ఒకవైపు ఈడీ, ఒకవైపు ఏసీబీ, ఒకవైపు హైకోర్టు కేసు కొట్టేసింది. నిన్న అరవింద్ కుమార్ వాంగ్మూలం ఇచ్చారు, బిఎల్ఎన్ రెడ్డి చెప్పారు కేటీఆర్ వల్లే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామన్న ధీమా, అహంకారంతో చేసిన తప్పు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒత్తిడి తీసుకురావడమే కాకుండా ఇప్పుడు తను చిరాకు పడుతున్నాడంటే ఎవరు చేసుకున్న కర్మకు వాళ్ళే బాధ్యులు, వాళ్ళే అనుభవిస్తారు అంటారు కదా. అందులోనూ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. లేట్గా అయినా సరే ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి. కేటీఆర్, మీకు ఆ టైం వచ్చింది.
అనుభవించక తప్పదు, అనుభవించండి. ఇక ప్రధాన బ్యానర్ ఐటెంలో ఇంకొక న్యూస్ ఇచ్చారండి. గేమ్ చేంజర్ టికెట్ల ధర పెంపు, పర్మిషన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, బెనిఫిట్ షోకు నిరాకరణ. హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి రవి గుప్తా ఉత్తర్వులు. అంటే బెనిఫిట్ షోకి ఎందుకు నిరాకరించిందో మనందరికీ తెలుసు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పటికీ ఎవరు మర్చిపోలేదు. సో ఆ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, బెనిఫిట్ షోలకి అంటే సినిమా పరిశ్రమకి చేయూతను అందించాలని చెప్పేసి టికెట్ల రేట్లు పెంపుకు, అలాగే బెనిఫిట్ షోలకి కూడా పర్మిషన్ ఇస్తూ జీవో ఇచ్చారు. ఆ తర్వాత సంధ్య థియేటర్ ఘటన ఏదైతే జరిగిందో దాని తర్వాత సో బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి తేల్చి చెప్పారు కరాఖండిగా. సినీ ప్రముఖులంతా వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నా కూడా నేను ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంటానని చెప్పేసి చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా మంచి నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నది. కాకపోతే ఇప్పుడు అంటే వీళ్ళ ఒత్తిడితోటి టికెట్ల రేట్లు ఒకటి పెంచినట్టున్నారు. కానీ ఇప్పుడు కూడా బెనిఫిట్ షోలకి మాత్రం నో అని చెప్పేశారు. నిరుద్యోగులకు మరొక గుడ్ న్యూస్ సంబంధించి బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. మే నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్. మార్చి చివరికల్లా ప్రస్తుత నియామకాలు పూర్తి, పరీక్షల విధానంలో మార్పు. తెలంగాణ ఉద్యమం సంస్కృతిపై ప్రశ్నలు. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. సో ఎవరైతే ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో అందులో గవర్నమెంట్ ఉద్యోగమే కొట్టాలి అని టార్గెట్ పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి టైం కేటాయించి ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్స్ వస్తాయి అన్నది అప్డేట్లో ఉండండి, న్యూస్ పేపర్స్ చదువుతూ ఉండండి. మీ అందరూ కూడా అంటే ఎవరైతే ఉద్యోగాలకి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ ఉద్యోగం సాధించాలని చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఇది ఇవాల్టి తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్స్ అనాలిసిస్. నమస్తే. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.